మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను దీప. వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్త్ బులెటిన్. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. ప్రెగ్నెన్సీ సమయంలో పారాసెటమాల్ టాబ్లెట్లు వాడుతూ ఉంటే కనుక ఆ టాబ్లెట్స్ గర్భంలోని శిశువులకి మంచిది కాదు అని ఒక రీసెర్చ్ తేల్చి చెబుతోంది. గర్భధారణ సమయంలో పారాసెటమాల్ వాడకం పిల్లల్లో ADHD రుగ్మతకి దారి తీయొచ్చని ఒక రీసెర్చ్ లో తేలింది. ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. పిల్లల్లో అత్యంత సాధారణ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ లో ఇది కూడా ఒకటి. ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో జనరల్ గా వాడే పెయిన్ కిల్లర్స్ ఏవైనా సరే వాడితే అది పిల్లల్లో ADHD రుగ్మతకి దారితీస్తుందని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ పరిశోధన చేశారు. ఈ రీసెర్చ్ లో భాగంగా 307 మంది గర్భిణీ స్త్రీల రక్త నమూనాల్ని పరిశీలించారు. పెయిన్ కిల్లర్స్ ఉపయోగించిన తల్లులకు జన్మించిన పిల్లలకు ADHD ప్రమాదం 18% ఎక్కువగా ఉంటుంది అని గుర్తించారు. ADHD రుగ్మత ఉన్న పిల్లల్లో భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు లేదా చేష్టలు విపరీతంగా ఉండి వాటిని కంట్రోల్ చేయడం కష్టమైపోతూ ఉంటుంది. ADHD ఉన్న పిల్లల్లో క్రమశిక్షణ లేకపోవడం, కాన్సంట్రేషన్ లేకపోవడం ఇలాంటివి చాలా న్యాచురల్ గా కనిపిస్తూ ఉంటాయి. పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తున్నారు అనుకుంటారు, కానీ నిజానికి అది వారి తల్లులు ప్రెగ్నెన్సీ సమయంలో వాడే పారాసెటమాల్ టాబ్లెట్ల ప్రభావం కూడా కావచ్చని సైంటిస్టులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా మరిన్ని రీసెర్చ్లు జరుగుతున్నాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ ఎవరైనా సరే పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడే విషయంలో డాక్టర్స్ ని సంప్రదించడం మేలని ఈ రీసెర్చ్ ద్వారా సలహా ఇస్తున్నారు సైంటిస్టులు. ఒక్కోసారి ఒత్తిడి ఎక్కువైతే నిరాశ బాగా ఆవరించడం, నిస్సత్తుగా నీరసంగా ఉండడం మామూలుగానే చూస్తూ ఉంటాం. అయితే అలాంటప్పుడు మళ్ళీ ఉల్లాసంగా మారాలి అంటే ఏం చేయాలి అనేదే మీ డౌట్ అయితే ఒక సింపుల్ చిట్కా ఉందంటున్నారు డాక్టర్స్. ఆ చిట్కా ఏంటో ఒకసారి చూద్దాం. రోజుకి ఒక యాపిల్ పండు తింటే డాక్టర్ని సంప్రదించే అవసరం ఉండదంటారు. కానీ నిరాశగా నీరసంగా ఉన్నప్పుడు మాత్రం రోజుకో ఆరెంజ్ తింటే మానసిక ఉల్లాసం వేరే రేంజ్ లో ఉంటుంది అనే విషయాన్ని అమెరికన్ డాక్టర్లు ఒక రీసెర్చ్ చేసి మరీ కనిపెట్టారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఇంకా మసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకుల బృందం ఒక రీసెర్చ్ చేసింది. రోజుకి ఒక ఆరెంజ్ పండు తినడం వల్ల మనలో డిప్రెషన్ 20% తగ్గుతుందని ఈ రీసెర్చ్ లో తేల్చి చెప్పారు. ఆరెంజ్ లో ఉండే సిట్రస్ రసాయనం శరీరంలో ఉండే పెరోటోనిన్ ఇంకా డోపమైన్ ఉత్పత్తిని పెంచే బ్యాక్టీరియాకి కారణమవుతుందట. దానివల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుందని డాక్టర్లు అంటున్నారు. దాదాపుగా 1,00,000 మంది ఆడవాళ్ల నుండి డేటా సేకరించి ఈ విషయాన్ని కనిపెట్టినట్లుగా ఈ అమెరికన్ డాక్టర్లు చెబుతున్నారు. సిట్రస్ పళ్లలో యాంటీ డిప్రెసెంట్ రసాయనాలు ఎక్కువ మొత్తంలో ఫ్లేవనాయిడ్లు కూడా ఉంటాయి. డైలీ ఆరెంజ్ తింటే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని అంటున్నారు. డిప్రెషన్ కోసం ట్రీట్మెంట్స్ అవసరం లేదు, రోజు ఆరెంజ్ తినండి, ఉల్లాసంగా ఉండండి అని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.